ఎక్కడైనా బావకాని వంగ తోటకాడ కాదన్నట్లే ఉంది ఏపీలో మిత్రపక్ష నాయకుడు తీరు. కేబినెట్ మీటింగ్ సాక్షిగా ఎమ్మెల్యేలపై పవన్ చేసిన వ్యాఖ్యలు కూటమిలో అలజడి రేపుతున్నాయి. అవినీతికి పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లడం కూటమిలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, తప్పు చేసిన ఎమ్మెల్యేలను వదలొద్దని ఎస్పీలకు, కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం కోరడంపై దుమారం రేగుతోంది. ఇందుకే పవన్ కళ్యాణ్ నేరుగా కేబినెట్ మీటింగ్ లోనే ఎమ్మెల్యేల అంశాన్ని ఎందుకు ప్రస్తావించారు? జనసేనాని కామెంట్స్ వెనుక రాజకీయ కోణం ఉందే? వాజ్ దిస్ మ్యాటర్? కూటమిలోని ఎమ్మెల్యేల పనితీరుపై డిప్యూటీ సీఎం పవన్ కేబినెట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. స్థానికంగా అవినీతికి పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు, పంచాయతీలు చేస్తున్నారని ఆరోపణలు అధిష్టానం దాకా వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి సీఎం పార్టీ నేతల సమావేశంలో అనేక సందర్భాల్లో ప్రస్తావించి కొందరిని హెచ్చరించారు. కొంతమంది ఎమ్మెల్యేల తీరు పార్టీకి, కూటమికి ఇబ్బంది కలిగించేలా ఉందని చంద్రబాబు పదే పదే చెబుతూ ఉన్నారు. తిరువూరు, సత్యవేడు, నెల్లూరు రూరల్, కావలి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల కారణంగా పార్టీకి డ్యామేజ్ జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా మొన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏకంగా 48 మంది ఎమ్మెల్యేలు సరిగా పని చేయట్లేదని చెప్పేశారు చంద్రబాబు. ఆ 48 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నది పక్కన పెడితే చంద్రబాబు వ్యాఖ్యలపై పార్టీలో పెద్ద చర్చ జరిగింది. మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టాలని, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులదేనని చెప్పారు చంద్రబాబు. ఇంతవరకు బాగానే ఉన్నా అదే సమయంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు రెవెన్యూ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని, పంచాయతీలు చేస్తున్నారని చంద్రబాబు చెవిన వేశారు పవన్ కళ్యాణ్. ప్రజాపాలన అందిస్తామని హామీ ఇచ్చిన కూటమి ఎమ్మెల్యేల తీరుతో ప్రజల్లో విమర్శలు ఎదుర్కొంటోందనే ఆరోపణ కూడా చేశారు. అయితే పవన్ అంతమంది మంత్రుల మధ్య కేబినెట్ మీటింగ్ లో ఎమ్మెల్యేల గురించి ఆ విధంగా మాట్లాడడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూటమిలో ఏవైనా సమస్యలున్నా, ఎమ్మెల్యేలతో ఇబ్బందులున్నా అధినేతలు ఇద్దరు కూర్చున్న సమయంలో చెప్పాల్సిన విషయాలను కేబినెట్ వేదికగా చెప్పడం సరైన విధానం కాదనే వాదన టీడీపీ నుంచి వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించడం, అందులోనూ కేబినెట్ మీటింగ్లోనే ప్రస్తావించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయనే అభిప్రాయంతో ఉన్నారట కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు. అయితే కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం టీడీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారా అనే అనుమానం కూడా కొందరికి వస్తోంది. ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించకుండా, పార్టీ పేరు ప్రస్తావించకుండా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారంటూ మాట్లాడడంపై టీడీపీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారట. టీడీపీ అధినేత ఎప్పుడూ బహిరంగ వేదికలపై, అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతలు కూర్చున్న సందర్భంలో మిత్రపక్షాల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కానీ పవన్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను టార్గెట్ చేసేలా మాట్లాడడం సరైంది కాదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జనసేన ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తాయా, లేకపోతే మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలకే వర్తిస్తాయా అనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయంతో కొందరున్నారు. కూటమిగా అధికారంలో ఉన్నప్పటికీ పార్టీల వారీగా ఎవరికి వారు ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు విడిగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. పార్టీ భవిష్యత్తు, పార్టీ నిర్మాణం వంటి వాటిపై ఎవరికి వారు ఫోకస్ పెడుతున్నారు. కానీ ప్రభుత్వ పరంగా 3 పార్టీలు కలిసినప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ వ్యాఖ్యలు చేయడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు. కేబినెట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత మీడియాలో జరుగుతున్న చర్చ చంద్రబాబుని, టీడీపీని ఇబ్బంది పెట్టేలా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి 6 నెలలు పెద్దగా స్పందించని పవన్ తర్వాతి నుంచి జరుగుతున్న కేబినెట్ సమావేశాల్లో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారనే టాక్ ఉంది. 2 నెలల ముందు లులు మాల్ వ్యవహారంపై కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం గట్టిగానే మాట్లాడారు. ప్రతి కేబినెట్లో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో ఏవైనా అనుమానాలున్నా, అభ్యంతరాలున్నా పవన్ ఇన్వాల్వ్ అవుతున్నారని మంత్రులు సైతం చెప్పుకుంటున్నారు. కేబినెట్ సమావేశాల్లో ఏ ఒక్క మంత్రి కూడా మాట్లాడరని, పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరే ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ ఉంటారనే టాక్ ఉంది. మరోవైపు ఎమ్మెల్యేల తీరుపై, ఎమ్మెల్యేల అవినీతి గురించి నేరుగా కేబినెట్లో ప్రస్తావించడం వెనుక
రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అనుమానం కూడా కొందరికొస్తోంది. కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేల మీద వస్తున్న అవినీతి ఆరోపణలు జనసేన పార్టీకి అంటకూడదనే భావనతోనే పవన్ ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారా అన్న అనుమానం కూడా వస్తోంది. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు మాట పడే అవకాశం లేకుండా తమ మీద నిందలు పడకుండా చూసుకునేందుకు పవన్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారా అనే అభిప్రాయంతో కొందరున్నారు. ఎమ్మెల్యేల అంశాన్ని ప్రస్తావించడం, కేబినెట్ నిర్ణయాలను ప్రశ్నించడం ద్వారా మంత్రుల ముందు చంద్రబాబు స్థాయిని తగ్గించే ప్రయత్నం కూడా పవన్ చేస్తున్నారని కొంతమంది టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూటమిలో పవన్ వైఖరి కొంత భిన్నంగా ఉందని, కేబినెట్ సమావేశాల్లో ఆయన వ్యతిరేకిస్తున్న తీరుని గమనిస్తే పవన్ కళ్యాణ్ రాజకీయంగా చాలా లోతుగా ఆలోచించి ముందుకెళ్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది.